అన్ని రాష్ట్రాలు కూడా ఏదో ఒక విధంగా చెట్లు నాటేసి అడవులను పెంచుకుందాము అని అంటే ఈ రాష్ట్రాలు పాపం ఏం చేసినా అడవులు పెరగట్లేదంట. వెల్, అడవులు పెరుగుదల అనే అంశానికి సంబంధించి మన దగ్గర ఒక ప్రశ్న ఉంది. ఈ ప్రశ్నకి ఆన్సర్ మీకు తెలిసిన సంగతి నాకు తెలుసు. ఒకవేళ అదే సిచ్యువేషన్ అయితే కనుక కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేసేసేయండి. లేదు అని అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంతకీ ప్రశ్న ఏంటి? ద స్టేట్ హ్యావింగ్ లోయెస్ట్ ఏరియా అండర్ ఫారెస్ట్. అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగి ఉన్న రాష్ట్రం ఇది. అంటే చాలా తక్కువ ఫారెస్ట్ ఏరియా ఉంది. ఇక్కడ పర్సంటేజ్ ప్రకారం కాదు, ఏరియా ప్రకారం అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసుకుంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. మరి మనం నెంబర్స్ పరంగా చూసుకుంటే కనుక హర్యానాలో మనకి 3.59%, అలానే పంజాబ్ లో 3.65%, ఉత్తరప్రదేశ్ లో మనకి 6.15%, రాజస్థాన్ లో మనకి 9.6% అనేది అటవీ విస్తీర్ణం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. మీరు అనొచ్చు ఉత్తరప్రదేశ్ లో 6.15 ఏంటి అనేది. వెల్, ఆ రాష్ట్రం యొక్క మొత్తం విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఎంత ఉంది అనేది ఈ పర్సంటేజ్ అనమాట. సో ఇన్ ఎనీ విచ్ లాజిక్ చూసుకున్నా చాలా మంది పంజాబ్, హర్యానా మధ్య కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎప్పుడు, ఎందుకంటే ఆ రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి. సో పంజాబ్ 3.65, హర్యానా 3.59. ఈ రెండింటిలో కూడా తక్కువ హర్యానా అనేది కదా. సో ఆప్షన్స్ పరంగా అన్నిటికంటే తక్కువ ఉన్నది ఏది? ఇన్ఫాక్ట్ ఆప్షన్స్ పరంగానే కాదు, ఇండియాలోనే అత్యల్ప అటవీ విస్తీర్ణం, లోయెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఉన్నది ఈజ్ ద స్టేట్ ఆఫ్ హర్యానా అనమాట. అందుకని ఈ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెల్, మరి ఇక్కడ మీకు లీస్ట్ ఫారెస్ట్ ఏరియా అనేది తెలుసుకున్నారు కదా. ఇండియాలో హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఉన్న రాష్ట్రం ఏది, అలానే హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా బై పర్సంటేజ్ ఏ రాష్ట్రం అనేది మీరు చాట్ బాక్స్ లో తెలియజేయచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే కాంపిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.